హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజా కవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఒక అనాథ వృద్ధుడు తన పొట్టకూటి కోసం ఇంటింటికి తిరిగి భిక్షాటన చేస్తూ ఉంటాడు. అలా చేస్తున్నప్పుడు కొంతమంది డబ్బులు ఇస్తే మరి కొంతమంది బియ్యం ఇస్తారు, ఇంకొంతమంది అన్నం పప్పు దానం చేస్తారు. ఆ వృద్ధుడు రోజంతా భిక్షాటన చేసి ఒక సాయంత్రానికి ఒక చెట్టు కిందికి చేరుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా బియ్యం డబ్బులు దానం చేస్తే నేనేం చేసుకోవాలి, నాకు వండుకొని శక్తి లేకే కదా నేను ఈ విధంగా భిక్షాటన చేస్తున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఆ వృద్ధుడు ఆ మరుసటి రోజు ఒక ఊరిలోకి వెళ్ళి ఎవరైతే నన్ను చనిపోయేంత వరకు పోషిస్తారో వారికి నా దగ్గర ఉన్నటువంటి 5 ఎకరాల పొలాన్ని రాసిస్తానని చెప్పి దండోర వేయించడం జరుగుతుంది. ఆ విధంగా దండోర వేయించడం వల్ల ఊరిలో చాలామంది, అంటే ధనికులు పేదవాళ్ళు ఎంతోమంది అతన్ని పోషిస్తామని చెప్పి చాలామంది ముందుకు రావడం జరుగుతుంది. అలా అంతమంది ముందుకు రావడంతో ఏం చేయాలో అర్థం కాక ఆ వృద్ధుడు తనకు నచ్చిన వారి ఇంట్లో బస చేయాలని చెప్పి ఒక ధనికుడి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఎలాగూ వాళ్ళు ధనవంతులు కాబట్టి వాళ్ళకు నచ్చినటువంటి భోజనాన్ని రకరకాల వంటకాలతో రుచికరమైనటువంటి ఎన్నో వంటకాలను చేసి గారెలను, బూరెలను, ఈ విధంగా ఎన్నో రకాల వంటలు వడ్డించి అతన్ని పోషించడం జరుగుతుంది. అంటే చూడండి, ఆ ధనవంతులు కూడా ఎలా ఆలోచించారంటే, పోతే పోయింది, ఆ ముసలివాడు తింటే మహా ఎంత తింటాడు, బతికితే ఎన్నాళ్ళు బతుకుతాడని చెప్పేసి, పోతే ఎంత పోతుంది, మనకు వచ్చేది 5 ఎకరాల పొలం వస్తుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు నచ్చినటువంటి పదార్థాలు చేసి రకరకాల విందు భోజనం ఏర్పాటు చేసి పెట్టడం జరుగుతుంది. అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఇన్ని రోజులు అతనికి నచ్చినటువంటి పదార్థాలు లేదంటే మితంగా, చాలా పరిమితంగా అతను మంచి మంచి ఆహారాన్ని ఒక క్రమబద్ధీకరంగా తీసుకున్న అతను ఒక్కసారిగా ఈ యొక్క విందు భోజనాలకు అలవాటు పడక వాంతులు విరేచనాలు అయ్యి ఒక్కసారిగా మంచం బారిన పడడం జరుగుతుంది. ఆ విధంగా ఆ యొక్క అనారోగ్యం నుండి కోలుకున్న అతను, అబ్బో ఇంకా ఇలా అయితే కాదని చెప్పి అతను ఒక మధ్యతరగతి కుటుంబంలోకి వెళ్ళడం జరుగుతుంది. అలా ఆ వృద్ధుడు ఆ ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అతన్ని చూసి, ఆహా, లక్ష్మీదేవి తలుపు తట్టింది అన్నట్టుగా ఊహించి, ఈ వృద్ధుడు మహా అయితే ఎంతకాలం బతుకుతాడు, మహా అయితే 5-10 ఏళ్ళు అంతే కదా, ఆ తర్వాత 5 ఎకరాల పొలం మన సొంతం అవుతుందని చెప్పేసి ఆ మధ్యతరగతి కుటుంబ సభ్యులందరూ కూడా అతని కుటుంబంలో ఒకడిగా చూస్తూ మంచి మంచి ఆహారం ఇస్తూ చాలా పద్ధతిగా చూసుకోవడం జరుగుతుంది. అలా వృద్ధుడు ఒకే ఇంట్లో ఏళ్ల తరబడి ఉండడంతో అక్కడి కుటుంబ సభ్యులందరూ కూడా ఇంకా ఎప్పుడు చచ్చిపోతారా బాబు ఇతను అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటారనమాట. అయితే అదృష్టవశాత్తు అతనికి దీర్ఘాయుషు ఉండడంతో ఇంకా అతని జీవితం ఆ ఇంట్లో కొనసాగుతూనే ఉంటుంది. అలా కొనసాగడంతో ఆ మధ్యతరగతి కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నటువంటి ధనం కాస్త అయిపోయి అప్పులు చేసుకునే స్థితికి వస్తుంది. ఆ దెబ్బతో ఆ కుటుంబ సభ్యులు, బాబోయ్, ఆ ముసలివాడు ఇచ్చే 5 ఎకరాలు ఏమో కానీ నా ఉన్న 3 ఎకరాలు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఇక మేము అతన్ని పోషించలేం బాబోయ్ అని చెప్పి ఒకరోజు ఆ వృద్ధుడికి, మాకు కాస్త పక్క ఊరిలో పని ఉంది, మళ్ళీ తిరిగి వస్తామని చెప్పేసి వెళ్తారనమాట. అలా పక్క ఊరికి వెళ్ళినటువంటి ఆ కుటుంబ సభ్యులు ఎంతకాలానికి తిరిగి రాకపోవడంతో ఈ యొక్క వృద్ధుడికి అర్థమైపోతుంది, ఓహో, వీళ్ళు నన్ను పోషించలేకే వీళ్ళు నాకు అబద్ధం చెప్పి వెళ్ళిపోయారని చెప్పి అనుకొని అక్కడ నుండి ఆ ఇంటిని ఖాళీ చేసి ఆ వృద్ధుడు వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళినటువంటి ఆ వృద్ధుడు ఈసారి ఒక పేదవాడి ఇంటికి వెళ్ళి చూడాలని చెప్పి వెళ్తాడనమాట. పేదవాడైతే తనకు ఉన్నంతలో సర్దుకొని ఎంతో కొంత మితంగా మంచి మంచి ఆహారం తీసుకుంటాడు. అదే ఆహారం నాకు పెడతాడని చెప్పేసి ఒక పేదవాడి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అలా పేదవాడి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పేదవాడు ఎలా ఆలోచిస్తాడంటే, నాకు లేకున్నా పర్వాలేదు, అతనికి ఎలాగైనా సరే మంచి మంచి ఫుడ్ పెట్టాలి, ఎలాగైనా సరే అప్పు చేసైనా సరే తర్వాత మనకు అతడు మంచిగా చూసుకుంటే ఇచ్చినటువంటి 5 ఎకరాలతో మన అప్పు తీర్చేయచ్చు, ఇతను చనిపోయే వరకు కూడా మనము మంచి మంచి ఫుడ్ పెట్టి అప్పు చేసైనా సరే మంచి పోషణ గల ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి అప్పులు చేసి రకరకాల విందు భోజనాలు సేమ్ ఎలాగైతే ధనికుడు పెడతాడో అదే విధంగా పేదవాడు కూడా అప్పు చేసి మరి విందు భోజనాలు ఏర్పాటు చేసి ఇతనికి పెట్టడం జరుగుతుంది. సో ఆ విధంగా పెట్టినప్పుడు ఏంటంటే, సేమ్ అక్కడ ఎలాగైతే ఇతనికి వంట పట్టలేదు, ఇక్కడ కూడా అతి ఆహారము, అతి రకరకాల వంటకాలు, రకరకాల నూనెలు వాడినటువంటి వంటకాలు తిని అతనికి మరలా అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. అంటే ఈ పేదవాడు ఎలా ఆలోచించాడంటే, అప్పు చేసైనా సరే అతన్ని మెప్పించి అతని మెప్పు పొంది ఎలాగైనా సరే అతని వద్ద ఉన్నటువంటి 5 ఎకరాలు వచ్చేలా మెప్పించాలని చెప్పి ఆహారం పెట్టి అతనికి లాస్ట్కు అతనిని అనారోగ్యానికి గురి చేయడం జరుగుతుంది. అలా కొన్నాళ్ళకు అతను అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత మరలా ఆలోచిస్తాడనమాట. సో ఇక ఈ ఊరిలో ఎవరి దగ్గరికి వెళ్ళినా లాభం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ నన్ను ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళకి నా దగ్గర ఉన్నటువంటి 5 ఎకరాల పొలాన్ని రాసిస్తాను అన్న మాటకు ప్రతి వాళ్ళు స్వార్థంతోనే ఆలోచిస్తారు తప్ప నా యొక్క ఆరోగ్యం గురించి ఎవరు ఆలోచించరని చెప్పి అనుకుంటాడు. ఆ విధంగా అనుకొని ఇక ఈ ఊరిలో లాభం లేదు, పక్క ఊరికి వెళ్ళి ప్రయత్నం చేద్దామని చెప్పి పక్క ఊరికి వెళ్ళడం జరుగుతుంది. అలా పక్క ఊరికి వెళ్ళినటువంటి ఆ వృద్ధుడు ఎటువంటి దండోరా వేయించకుండా ఈసారి కేవలం అన్న కోసమే భిక్షాటన చేయాలని నిర్ణయించుకొని ఆ ఊరిలో భిక్షాటన చేస్తూ ఉంటాడు. అలా చేస్తున్నప్పుడు కొంతమంది ఉన్నది పెడితే అసలు తినడానికి కూడా లేని వాళ్ళు లేదు పొమ్మని చెప్పడం జరుగుతుంది.
ఆ విధంగా ఆ ఊరిలో ఆ వృద్ధుడు భిక్షాటన చేస్తూ వెళ్తున్నప్పుడు సరిగ్గా మధ్యాహ్నం అన్నం తినే సమయానికి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అలా ఆ వృద్ధుడు ఆ ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇంట్లో ఒక పేదవాడు అదే సమయానికి భోజనం చేస్తూ ఈ యొక్క వృద్ధుడిని చూడడం జరుగుతుంది. అలా చూడగానే ఆ వృద్ధుడు, "అయ్యా కాస్త ఆకలిగా ఉంది. అన్నం దానం చేయండి" అని చెప్పి అడగడం జరుగుతుంది. అలా అడగడంతో ఇంట్లో అన్నం తింటున్నటువంటి అతను లేచి వచ్చి మరి అతడికి నీళ్లు ఇచ్చి, "కాళ్ళు కడుక్కొని లోపలికి రా, అన్నం తిందువు కాదని" చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలా చెప్పడంతో చాలా హ్యాపీగా ఎంతో ఆకలి మీద ఉన్నటువంటి ఆ వృద్ధుడు ఎంతో ఆనందంతో కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి భోజనానికి సిద్ధంగా కూర్చోవడం జరుగుతుంది. ఆ విధంగా ఆ వృద్ధుడు వచ్చి కూర్చోగానే అతడు లోపలికెళ్ళి ఉన్న కాస్త అన్నాన్ని కూడా తీసుకొచ్చి అతనికి వడ్డించి, "తాత, నా దగ్గర ఎటువంటి రుచికరమైనటువంటి భోజనం లేదు. కేవలం ఈ పప్పు, అన్నం మాత్రమే ఉన్నాయి. దయచేసి ఏమి అనుకోకుండా నా దగ్గర ఉన్నదాంతోనే సంతృప్తి చెందండి" అని చెప్పి ఆ వృద్ధుడికి వడ్డించడం జరుగుతుంది. ఆ విధంగా వడ్డించగానే ఆ యొక్క ఆహారాన్ని అతన్ని చూసి భావోద్వేగానికి గురైనటువంటి ఆ వృద్ధుడు, "ఈ ముసలి ప్రాయంలో నాకెందుకు నాయన రుచి భోజనం, కాస్త పట్టడన్నం ఉంటే చాలు" అని చెప్పేసి అతనికి ఎన్నో రోజులుగా ఆకలి ఉన్నప్పటికీ కేవలం అతనికి కడుపుకు పట్టేంత మాత్రమే తిని ఎంతో సంతోషంగా లేచి "అన్నదాత సుఖీభవ" అని చెప్పి దీవించి వెళ్ళిపోతాడనమాట. ఆ విధంగా వెళ్తూ ఉంటే ఆ వృద్ధుని ఆ ఇంటి సభ్యుడు ఆపి, "తాత, ఈ ఊరిలో నీకు ఎక్కడ అన్నం దొరకకపోయినా సరే నా ఇంట్లో నీకు ఎప్పుడూ ప్రతి పూట నీ కోసం అన్నం సిద్ధంగా ఉంటుంది. దయచేసి ఎటువంటి మొహమాటానికి పోకుండా నీకు ఎక్కడ అన్నం దొరకకపోతే సరాసరి నా ఇంటికి రావచ్చు" అని చెప్పి చెప్తాడనమాట. ఆ మాటలకి ఆ వృద్ధుడు ఎంతో సంతోషించి "దీర్ఘాయుష్మాన్ భవ" అని చెప్పి ఆ యొక్క అన్నదాతను దీవించి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా ఆ విధంగా వెళ్ళిపోయినప్పటి నుంచి ఆ తాతకి ఎక్కడ కూడా ఆ ఊరిలో భోజనం సమయానికి దొరకక చాలాసార్లు తిరిగి ఈ యొక్క అన్నదాత ఇంటికి వచ్చి అన్నం తినడం జరుగుతుంది. ఆ విధంగా అన్నం కోసమై ఆ ఇంటికి వస్తూ పోతూ ఉంటే ఆ యొక్క వృద్ధుడికి ఆ ఇంటి సభ్యులకు బాండింగ్ అనేది చాలా గట్టిగా ఏర్పడడం జరుగుతుంది. అలా ఏర్పడడం వల్ల ఒకసారి ఆ వృద్ధుడు, "ఇక నేను వెళ్ళొస్తానని" చెప్తూ ఉంటే, "ఎక్కడికి వెళ్తావు తాత, ఇక్కడే ఉండు. ఎలాగూ మా ఇంటి కుటుంబ సభ్యులకు చాలా బాగా నచ్చారు. ఇక్కడే ఉండిపోండి" అని చెప్పి చెప్తాడనమాట. ఆ మాటకి ఆ వృద్ధుడు, "ఎందుకు నాయనా, నీకు అసలే ఇంట్లో పిల్లలు, భార్య, అమ్మ, నాన్న అందరూ ఉన్నారు. ఇక నేనెందుకు భారంగా" అని అంటే, "ఏం తాత, నీ ఒక్కడికి నేను అన్నం పెట్టాలనా? ఇంతమందిని పోషించిన వాడిని నీ ఒక్కనికి నేను ఇదవుతానా" అని చెప్పి చెప్తాడనమాట. "అయినా నువ్వేమైనా నా ఆస్తి అడుగుతున్నావా? కేవలం పట్టెడు అన్నమే కదా, ఆ మాత్రం భాగ్యం కూడా నాకు ఇవ్వలేవా" అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకు ఎంతో సంతోషించినటువంటి ఆ వృద్ధుడు కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని ఈ యొక్క అనాథ వృద్ధుడిని దగ్గరికి చేరదీసినందుకు "నీకంతా మంచి జరగాలి" అని చెప్పేసి ఆ ఇంట్లోనే ఆ ఇంటి కుటుంబ సభ్యుల్లో ఒకటిగా ఉండిపోవడం జరుగుతుంది. అలా ఉన్న కొన్నాళ్ళ తర్వాత అతడికి మరణించే సమయం సమీపించడంతో అతను ఒకరోజు అనారోగ్యంతో ముసలివాడైపోయి హాస్పిటల్లో ఉండగానే ఆ యొక్క 5 ఎకరాల పొలం కూడా ఈ యొక్క ఇంటి సభ్యుల పేరు మీద రాయించి అతను చనిపోవడం జరుగుతుంది. అలా ఆ వృద్ధుడు రాసిచ్చినటువంటి 5 ఎకరాల భూమి పట్టాను చూసి, "నీవు లేని ఈ పట్టా మాకెందుకు? ఆ భూమి, ఆ మాత్రం భూమి మా దగ్గర లేదా? అయినా సరే అవసరం లేదని" చెప్పేసి ఆ యొక్క భూమిని దగ్గరలో ఉన్నటువంటి దేవాదాయ శాఖకో లేదంటే ఒక అనాథాశ్రమానికో రాసివ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మన సమాజంలో కూడా చాలామంది ఎంతో ఉన్నప్పటికీ కాస్త పొట్టకుటి కోసం భిక్షాటన చేస్తూ ఎంతోమంది ఆకలికి అలమటిస్తూ ఇంటి వద్దకు వచ్చి ధర్మం చేయండి అని చెప్తే వాళ్ళకు ఎటువంటి డబ్బులు కానీ లేదంటే బియ్యం కానీ ఇటువంటివి ఇవ్వకుండా కాస్త వండిన అన్నాన్ని దానం చేయండి, ఎంతో సంతృప్తికరంగా వాళ్ళు మీకు ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది. నేను కథలో చెప్పినటువంటి విధంగా స్వార్థంతో, ఆశతో ఏదో ఎదుటివారిని మెప్పించాలని చెప్పి రకరకాల వంటలు చేసి పెట్టే కన్నా ప్రేమతో ఒక్క ముద్ద వాళ్ళు కడుపు నిండేంత పెట్టినా చాలని చెప్పి తెలియజేయడం జరిగింది. సో ఇదే విషయాన్ని వేమన గారు చాలా చక్కగా, "మీరు ఆశతో, స్వార్థంతో ఎన్నో రకరకాల వంటలు చేసి ఎంతో ఆడంబరంగా వంటలు చేసి ఎదుటి వ్యక్తులకు పెట్టే కంటే కూడా ప్రేమగా ఒక్క ముద్ద వారి యొక్క కడుపుకు పట్టేడంతా పెట్టినా చాలని చెప్పి వేమన గారు తన చక్కటి పద్యంతో మనకు వివరించడం జరిగింది. ఆ పద్యం ఏంటనేది ఇప్పుడు చూద్దాం. "గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు, భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ." అంటే చూడండి, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు అంటే ఆవు పాలు ఒక గంటెడైనను చాలు, కాస్త అయినా చాలు, చాలా మంచిది. అదేవిధంగా కడివెడైననేమి కరము పాలు అంటే గాడిద పాలు గిన్నెకు తాగినా ఏం లాభం అని చెప్పి వేమన గారు చెప్తున్నారు. అంటే గాడిద పాలు గిన్నెకు తాగే కంటే ఆవు పాలు ఒక చిన్న గ్లాస్ తాగినా చాలని చెప్పి వేమన గారు వివరించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆవు పాలకి గాడిద పాలకి తేడా, ఎలాంటి తేడా చెప్పారో. మనం ఊళ్ళల్లో చూసుకున్నట్టయితే కొంతమంది గాడిద పాలు అమ్ముతామని చెప్పి వస్తూ ఉంటారు. అంటే చిన్నపిల్లలకి లేదంటే పెద్దవాళ్ళకి కానీ దగ్గు, ఆయాసం
జలుబు ఇటువంటివి వచ్చినప్పుడు తగ్గడానికి గాడిద పాలు అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ మనం ఆ యొక్క ఆవు పాలకి గాడిద పాలకి డిఫరెన్స్ గమనించాలి. అంటే గాడిద పాలు వచ్చిన రోగాన్ని తగ్గించడానికి పనిచేస్తే ఆ యొక్క రోగాన్ని రాకుండా ఆవు పాలు అనేటివి పనిచేయడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి ఏది మేలు అని. ఎందుకంటే మనకు రోగం వచ్చిన తర్వాత తగ్గడానికి గాడిద పాలు తాగే కంటే కూడా ఆ యొక్క రోగాన్ని కంప్లీట్గా రాకముందే ఆవు పాలను తీసుకొని జాగ్రత్త పడడం ఎంతో మంచిది. అదేవిధంగా భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే ఎదుటివారికి మనం ఏదో ఆశతోనో స్వార్థంతోనో కోరికతోనో దేంతోనో ప్లేట్లు చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు ఇటువంటివి కాకుండా కేవలం ప్రేమతో భక్తితో పట్టెడన్నం పెట్టినా చాలని చెప్పి వేమన గారు చెప్పడం జరిగింది. సో మన సమాజంలో కూడా చూడండి ఫ్రెండ్స్, చాలామంది ఎంతో స్వార్థంతో ఏదో ఆశతో లేదంటే ఇంట్లో తల్లిదండ్రులకు వారి వెనకాల ఉన్న ల్యాండ్ కోసమో లేదంటే ఆస్తుల కోసమో ఇంటి కోసమో ఈ విధంగా ఏదో ఒక స్వార్థంతోనో వాళ్ళకి అన్నం పెడతామే తప్ప కేవలం ప్రేమతోనో వాళ్ళని చూసుకోవాలి అనేటువంటి బాధ్యతతో కాకుండా వారి నుండి మనం ఏదో ఆశించి ఏదో పొందాలని చెప్పి వాళ్ళను పోషిస్తూ ఉండడం జరుగుతుంది. సో ఆ విధంగా ఏ ఆశతోనో స్వార్థంతోనో పెట్టేటువంటి ఆహారం వల్ల వాళ్ళకి ఉపయోగం ఉండదు, తిన్నవారికి ఉపయోగం ఉండదు. సో మీకు వీలైతే ఒక్కసారి ఎంతో ప్రేమతో కేవలం వాళ్ళకు ఎంత కావాలో అంత, మీరేం రకరకాల విందు భోజనాలు పెట్టని అవసరం లేదు. చికెన్ బిర్యానీలని మటన్ బిర్యానీలని రకరకాల విందు భోజనాలు చేయని అవసరం లేదు. కేవలం మీరు వారికి పప్పన్నమైనా సరే చాలా ప్రేమతో వాళ్ళకి పట్టడన్నం పెట్టినా చాలు. చూడండి, భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు అన్నాడు. అంటే భక్తితో పెట్టేటువంటి, భక్తి అంటే ప్రేమతో ఆప్యాయతతో పెట్టినటువంటి ఒక్క ముద్దైనా చాలు ఎదుటివారికి సంతృప్తినిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీరు చూడండి, ఎదుటివారికి పెట్టే భోజనంలో మీలోని ఆప్యాయత ప్రేమ కేవలం ఆ రెండు మాత్రమే అతనికి కడుపు నింపేలా చేస్తాయి. అంతేగాని వారిని మెప్పించాలని చెప్పి లేదంటే వారి నుండి ఏదో పొందాలని చెప్పి ఆశతోనో స్వార్థంతోనో పెడితే వాళ్లకు అరగదు, సరిగదా అసంతృప్తిగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా పక్కవారికి ఎదుటివారికి లేదంటే మీ ఇంటికి వచ్చినటువంటి భిక్షగాళ్లకు లేదంటే మీ ఇంట్లో వాళ్ళకి వృద్ధులకి కాస్త అన్నం పెట్టేటప్పుడు దయతో ప్రేమతో ఆప్యాయతతో భక్తితో అన్నదానం చేయండి. అంతేకాని ఏ స్వార్థంతోనూ ఆశతో వాళ్ళకి ఆహారాన్ని పెట్టకండి. సో ఇది ఫ్రెండ్స్, నేను చెప్పినటువంటి కథలో కూడా చూడండి, మీరు ఆ యొక్క ధనికులు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ పేదవాడు కానీ ఆ వృద్ధుడు ఇచ్చేటువంటి 5 ఎకరాలకి ఆశపడి మాత్రమే అతనికి రకరకాల భోజనాలు పెట్టి చివరికి అతన్ని సంతృప్తి పరచడం పక్కన పెడితే చివరికి అతన్ని అనారోగ్యంతో ఆసుపత్రి పాలు చేయడం జరిగింది. మరోవైపు ప్రేమతో ఒకరి కడుపు నింపేటువంటి అవకాశాన్ని చేజిక్కించుకున్నటువంటి ఒక వ్యక్తి ఎంతో ప్రేమతో ఆప్యాయంతో భక్తితో అతడికి అన్నం పెట్టడం వల్ల అతడి ఆశీస్సులు పొంది చివరికి ఆ యొక్క పొలం అనేది కూడా ఆ వ్యక్తికి దక్కడం జరుగుతుంది. అలా దక్కినప్పటికి కూడా ఎంతో మంచితనంతో ఆ వ్యక్తి ఆలోచించి ఈ ఆస్తులు మనకెందుకు, ఆకలిగా ఉన్నవాడికి పట్టడన్నం పెడితే చాలని చెప్పి ఆ యొక్క వ్యక్తి రాసిచ్చినటువంటి ఆ 5 ఎకరాల పొలాన్ని కూడా అతను అనాథ ఆశ్రమానికో లేదంటే ఒక ట్రస్ట్కో రాసి ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మనం మన ఇంట్లో వాళ్ళకి కానీ లేదంటే పక్క వాళ్ళకి కానీ ఒక వృద్ధులకు కానీ భిక్షగాళ్ళకి కానీ ఆశతోనో స్వార్థంతోనో ప్లేట్లు లేదంటే రకరకాల విందు భోజనాలు పెట్టే కంటే ఎంతో ప్రేమతో ఆప్యాయంగా భక్తితో పట్టడన్నం పెట్టినా చాలని చెప్పి వేమన గారు చాలా చక్కగా తన పద్యంతో వివరించడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మరో వీడియోతో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.